ఎంహెచ్ఎస్ఆర్పి ఎగ్జామ్ కౌంట్ డౌన్ ఇంకా లేదండి. ఈరోజే లాస్ట్ డే, రేపే ఎగ్జామ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నోటీస్. ఎగ్జామ్ సెంటర్స్, మీ అలాటెడ్ సెంటర్స్కి మీరు త్వరగా వెళ్ళిపోండి, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఉంటుంది. తర్వాత చాలామంది అటెంప్ట్ చేస్తున్నారండి. ఈ హడావిడిలో మెయిన్ థింగ్స్ అన్నీ మర్చిపోతారండి. రేపు మార్నింగ్ తీసుకెళ్ళేవి అన్నీ ఇప్పుడే సర్ది పెట్టుకోండి. ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. ఎగ్జామ్ రాసేటప్పుడు భయపడద్దు. క్వశ్చన్స్ అన్నీ తెలిసినట్టే ఉంటాయి, కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి స్క్రీన్ మీద చూసినప్పుడు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా వితిన్ లిమిటెడ్ టైంలో ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ని మీరు పెట్టండి. లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి, అక్కడ ఎలా మీకు గైడ్లైన్స్ ఇస్తారో ఆ గైడ్లైన్స్ జాగ్రత్తగా విని నెమ్మదిగా హడావిడి లేకుండా చేయండి. లేకపోతే ఈ తొందరలో అప్పుడే ఎక్కువ మిస్టేక్స్ చేస్తారు. సో అది కూడా చూసుకోండి. 80 క్వశ్చన్స్కి 80 మినిట్సే ఉంటుందండి. సో మీరు ఒక క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైంని మీరు వేస్ట్ చేస్తే మిగతా క్వశ్చన్స్కి టైం ఉండదు. సో 80 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా పేపర్ సబ్మిట్ అయిపోతుంది. ఆల్రెడీ మీ హాల్ టికెట్ మీద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. సో హాల్ టికెట్ అనేది ఫస్ట్ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్లోనే సెంటర్ వాళ్ళు చూస్తారు. సో దానికి ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో, ఒక ఐడెంటిఫికేషన్ కార్డ్ మీరు తీసుకొని వెళ్ళాలి. ఒక ఫోటో తీసుకెళ్ళండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డ్ ఉన్నా ఓకే, లేకపోతే ఆధార్ కార్డ్, ఏదైనా గవర్నమెంట్ ఐడి ఒకటి తీసుకెళ్ళండి. సో మీ హాల్ టికెట్ మీద ఉన్న ఫోటో క్లియర్గా ఉందో లేదో చూడండి. అండ్ దెన్ సిగ్నేచర్ పెట్టాలి దానిపైన. సో ఎగ్జామ్ సెంటర్లో మీ గైడ్లైన్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. A4 సైజ్ పేపర్లోనే హాల్ టికెట్ తీసుకోవాలండి. కలర్ ప్రింట్ తీసుకోండి. దానిపైన మీ ఫోటో క్లియర్గా ఉండేలా చూసుకోండి. కింద సిగ్నేచర్ కాలంలో కూడా క్లియర్గా సిగ్నేచర్ పెట్టాలి, ఎందుకంటే అది సరిగా లేకపోతే మళ్ళీ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీరు ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళండి. గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ పెట్టుకొని తీసుకెళ్ళాలని వాళ్ళు రూల్ చెప్పారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం హాల్ టికెట్ అప్లోడ్ చేసేటప్పుడు, అంటే మనం సిస్టంలో అప్లోడ్ చేసేటప్పుడు ఆ ఫోటో క్లారిటీగా వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇవ్వకపోతే ప్రింట్ కూడా సరిగా రాదు. సో అప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. సో మార్నింగ్ సెషన్ 1 7:30 AM స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి వెరిఫికేషన్ చేస్తారండి. సో డిజిటల్ వాచెస్, క్యాలిక్యులేటర్స్ ఇవన్నీ తీసుకెళ్ళకండి. సో ఎగ్జామ్ గేట్ 8:45కే క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత ఎవరిని ఎంటర్ చేయరని ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ రాశారండి. అండ్ సెషన్ 2 వచ్చేసి 11:10కే స్టార్ట్ అవుతుంది. అంటే అంతకు ముందే మీరు కూడా ఉండాలి. ట్రాఫిక్లో స్టక్ అవ్వకుండా ముందే వెళ్ళిపోండి. సో క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ టు అపియర్ ఫర్ ఎగ్జామినేషన్ ఓన్లీ. సో ఆఫ్టర్ క్రెడెన్షియల్స్, అంటే మీ వెరిఫికేషన్ మొత్తం అయిపోయినాకనే మిమ్మల్ని అలౌ చేస్తారు. సో ప్రతి ఆర్టికల్ బయటే పెట్టుకోవాలి. ఎవ్రీథింగ్ ఓన్లీ ఒక బ్లూ పెన్, ఒక బ్లాక్ పెన్ తీసుకొని వెళ్ళాలండి. అక్కడ స్క్రీన్ మీద కూడా ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయంట, వాళ్ళు పెడతారు. సో అవన్నీ క్లియర్గా మీరు చదవండి. ఒక 10 మినిట్స్ వరకు టైం ఉంటుందంట బిఫోర్ ఎగ్జామినేషన్. సో అవన్నీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ మీరు చదవండి. సో హియర్ మీ హాల్ టికెట్ బ్యాక్ సైడ్ కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. సో ఇవన్నీ మీరు ఒకసారి ప్రతి పాయింట్ టు పాయింట్ మీరు చదవండి. ఒకవేళ ఫోటో ఒకటి, తర్వాత సిగ్నేచర్ ఒకటి ఈ మ్యాచ్ కాలేదనుకోండి, సో దానికి కూడా FIR రాస్తారన్నట్టుగా కూడా ఇక్కడ లీగల్ లాస్ ఒకటి పెట్టారు. సో ఇక్కడ బయోమెట్రిక్స్ కూడా తీసుకుంటారండి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, తర్వాత మీ ఫోటో క్యాప్చర్ చేయడం. సో ఇట్లాంటివి ఐడెంటిఫికేషన్ కోసం ఇవన్నీ తీసుకుంటున్నారండి. సో ఎనీవేస్ ఇప్పటి వరకు చాలా ప్రిపేర్ అయ్యారు. చదివిని అన్నీ మీరు తప్పకుండా రాయండి. మీ అందరికీ జాబ్ రావాలి. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై పార్ట్. సో ధైర్యంగా ఉండండి, మీకు తప్పకుండా జాబ్ వస్తుంది. మీరు చదివిని అన్నీ గుర్తొస్తాయి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా తోడుగా ఉంటాడు. నేను చెప్పింది మళ్ళీ చదివేటప్పుడు ఒక్కసారి ఆ క్వశ్చన్ని మీరు ఒకసారి ట్రాన్స్లేట్ చేసుకుంటే, అన్నీ తెలిసిన క్వశ్చన్సే కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా అది ట్రాన్స్లేట్ చేసుకొని కరెక్ట్గా మీరు ఆలోచిస్తే మీరు కరెక్ట్ ఆప్షన్ పెట్టగలరు. స్టే సేఫ్, స్టే హెల్దీ, స్టే ట్యూన్. సో నా ఛానల్ని ఫాలో అవ్వడం మానేయకండి. సో నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ పెడతాను సైకాలజీ గురించి, ఇంకా మీకు తెలుసుకోవడానికి కోర్సెస్ ఎలాంటివి చేయొచ్చు, సో మీరు సెటిల్ అవ్వడానికి ఇంకా ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ మీకు కావాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. అన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.